హాయ్ హలో. ఈరోజు మనం విశాఖపట్నంలోని కైలాసగిరి కొండపైన టాయ్ ట్రైన్ ఎక్కి వైజాగ్ మొత్తం చుట్టి వచ్చేద్దాం రండి. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రైన్ ఎక్కేసి నాతో పాటు మీరు కూడా వ్యూని ఎంజాయ్ చేయండి. అటు సాగర తీరం, ఇటు పచ్చని కొండలు, మధ్యలో అందాల నగరం విశాఖపట్నం. ఇక్కడ ఆర్కే బీచ్, తెనేటి పార్కు, ఋషికొండ బీచ్, చాలా బీచ్లు ఉన్నాయండి. అదేవిధంగా పార్క్స్, టెంపుల్స్, బౌద్ధ రామాలు, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఈ నగర సొంతం. వైజాగ్లో చూడతగిన ప్లేసు కైలాసగిరి. సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న పర్వత ప్రాంతమే కైలాసగిరి. ఇక్కడి నుంచి సముద్రాన్ని చూస్తే నింగి నేల కలుసుకున్నాయా అనిపిస్తుంది. ఇక్కడి టాయ్ ట్రైను, అతిపెద్ద శివపార్వతి విగ్రహాలు, రోప్ గ్లైడింగ్, రేడార్ స్టేషన్, ఇలా ఎన్నో ఉన్నాయండి. మీరు వన్స్ విజిట్ చేశారంటే మీకే అర్థమవుతుంది. హార్స్ రైడింగ్ కూడా ఉంది. పిల్లలకైతే వినోదానికి ఇక్కడ లోటు ఉండదు. ఇక్కడి టాయ్ ట్రైన్లో కొండ చుట్టూ తిరగచ్చు. అలాగే కైలాసగిరి కొండపై నుంచి వైజాగ్ నగరం మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మనకి చివరన మ్యూజియం అండ్ వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి మొత్తం ఇటేమో వైజాగ్ నగరం, ట్రైన్కి ఇటువైపేమో లోపల కైలాసగిరి లోపల బోల్డన్ని ఆడుకోవడానికి పిల్లలకి ఎక్విప్మెంట్స్, పార్కులు చాలా ఉంటుందండి. కార్తీక మాసంలో అయితే కైలాసగిరి ఫుల్ రష్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ పిల్లలతోటి, ఫ్యామిలీతోటి వనభోజనాలు, పిక్నిక్స్ ఇలా ప్లాన్ చేసుకొని వన్ డే మొత్తం హ్యాపీగా గేమ్స్ అన్నీ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్యామిలీతో అయితే హ్యాపీగా వెళ్ళి వన్ డే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మనం చివరన వ్యూ పాయింట్ ఉంటుంది, అదేవిధంగా మ్యూజియం కూడా ఉంటుంది. ఇంతకీ ఆ మ్యూజియంలో ఏముంటుంది అనుకుంటున్నారు? మన శాతవాహన రాజుల నుంచి మోడర్న్ టైమ్స్లో పొలిటీషియన్స్ ఎన్ని ఇయర్స్ వాళ్ళు రూల్ చేశారు, మొత్తం మన తెలుగు హిస్టరీ మొత్తం, మన కల్చర్ మొత్తం ఉంటుందన్నమాట. మన ఏన్షియంట్ తెలుగు లిపి కూడా మనకి ఉంటుంది. అంటే మన తెలుగు అంటే ఎలా ఆవిర్భవించింది మొత్తం స్టోరీ అంతా ఉంటుంది. అండ్ లోపల 3D షోలా కూడా ప్లే చేస్తారండి. బట్ చార్జబుల్ అండ్ ఫోన్ కూడా అలో చేయరు షూట్ చేయడానికి. సో మీరు ఈసారి వెళ్ళినప్పుడు చివరి దాకా వెళ్ళి మ్యూజియం కూడా విజిట్ చేసి వ్యూ పాయింట్ కూడా విజిట్ చేసి వస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మనకి గ్లాస్ బ్రిడ్జ్ కూడా తయారవుతుందండి. ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ అది ఇంకా ప్రాసెస్లోనే ఉంది. సో చూశారు కదా, వ్యూ పాయింట్ చాలా అందంగా ఉంటుందండి. అండ్ మనకి ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలామంది వచ్చి చేసుకుంటూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్ చాలా ఉంటాయండి. ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి. ఇక్కడ టైమింగ్స్ వచ్చి టాయ్ ట్రైన్కి మార్నింగ్ 9:30 to 5 అండ్ ఛార్జ్ చేస్తారండి. ఆ ఛార్జెస్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో డిస్ప్లే చేశాను. సో చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. మనకి కింద నుంచి రోడ్ మీద వస్తుంటే కైలాసగిరి బోర్డ్ అని కనిపిస్తుంది కదండి, అదే ఇవి. అండ్ ఈ మధ్యన రీసెంట్గా నామాలు కూడా పెట్టారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. సో రోప్ గ్లైడింగ్ కూడా ఉంది. మనం కింద నుంచి దీనికి కూడా ఛార్జ్ చేస్తారండి. కింద నుంచి మనము ఎక్కాలి. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తానండి. అదేవిధంగా వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా వెళ్తారండి. బట్ బయట ప్లేసెస్లో ఉన్న వాళ్ళు, చూడలేక వెళ్ళలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
సో వచ్చేసాం మన స్టార్టింగ్ పాయింట్కి, ఇంకా దిగిపోదాం. సో మీరు ఇందులో ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉంటుందండి. మీరు ఏది కావాలనుకుంటే అది చూస్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి సపరేట్గా చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ బ్యాటరీ కార్ కూడా ఉంటుందండి. నడవలేని వాళ్ళు కూడా అది యూజ్ చేసుకొని చివరి దాకా వెళ్ళి వ్యూని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడే మనకి స్టార్టింగ్లోనే గ్లాస్ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో త్వరలో ఓపెన్ చేస్తే విజిట్ చేయండి వెళ్ళి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. సో తప్పకుండా మీరు కూడా వైజాగ్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడే మనకి గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. ఇది మోడల్ అనమాట, ఇలాగ ఉంటుంది. బస్సెస్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందండి. టూరిస్టులు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఫుల్ రష్గా ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో and thanks for watching and please subscribe and like. Bye bye.